నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, వైసీపీ నేతలు తీవ్ర సంతాపం. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. పశువులు ఢీకొని కాంట్రాక్టు ఉద్యోగి అక్కడికక్కడే మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. జూలై 17న నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో భారీ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్. దివంగత కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు శ్రద్ధాంజలి ఘటించిన బలిజ సంక్షేమ సంఘం నేతలు. నంద్యాల జగజ్జనని ఆలయంలో వైభవంగా ప్రారంభమైన ఆషాఢ మాస వేడుకలు. జగన్మాతకు పుట్టింటి పట్టు చీరే సారె సమర్పించిన భక్తులు. క్రీడా భారతి జ్ఞాన్ పరీక్షల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం. క్రీడాకారులు ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఈ నెల 24లోగా ఓటరు ఎన్యుమరేషన్ పత్రాలు సమర్పించి ఓటు హక్కును పతిలం చేసుకోండి పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. సూర్యసేన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు. నంద్యాల సచివాలయంలో ఉద్యోగుల నిర్లక్ష్యం. సాక్షి టీవీ ఇంపాక్ట్. కదిలిన అధికారులు. పాణ్యం బోయపేటలో రోడ్డుకు మోక్షం. అధికారుల స్పందన. వార్తా ప్రసారమైన కొన్ని రోజులకే రంగంలోకి దిగిన సిబ్బంది. ప్రముఖ కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణం పట్ల మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శిల్పమోహన్ రెడ్డి తీవ్ర విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముద్రగడ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో బుధవారం నంద్యాల స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ప్రజా జీవితంలో ముద్రగడ చేసిన కృషి అనిర్వచనీయమని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ముద్రగడ పద్మనాభం గారి మరణం రాష్ట్ర రాజకీయాలకే కాకుండా ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలమైన ప్రజానేతగా ఆయన ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతకి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన అలుపెరగని పోరాటాలు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా ఉంటూ ప్రజలకు ఎనలేని సేవలు అందించిన గొప్ప చరిత్ర కలిగిన నేత అన్నారు. కేవలం ఒక వర్గానికే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రజలందరి ఆదరాభిమానాలను పొందిన నాయకుడు ముద్రగడ. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసారని తెలిపారు. కాపు రిజర్వేషన్లు, రైతాంగ సమస్యలపై ఆయన చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని, వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి ఆయన ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ సంతాప కార్యక్రమంలో స్టేట్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, స్టేట్ లీగల్ సెల్ అధికార ప్రతినిధి తిమ్మారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు రామసుబ్బయ్య, వైసీపీ నాయకులు కైలాస్నాథ్, కరెంటు శేఖర్, అడ్వకేట్ సీను, పార్థుడు, కామిని వెంకటేశ్వర్లు, దండె సుధాకర్, చిమ్మా రవి, 2వ వార్డు శ్రీను, దండె శ్రీనివాసులు, నంద్యాల అసెంబ్లీ లీగల్ సెల్ గ్రీవెన్స్ అధ్యక్షుడు వివేకానందరెడ్డి, మాజీ కౌన్సిలర్ జాకిర్ హుసేన్, వైసీపీ నాయకులు జిఎం గౌస్, సాయిరాం రెడ్డి, ఎర్రన్న, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ముద్రగడకు జోహార్లు అర్పించారు. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ముఖ్యంగా అనుమతించడం చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే అది ప్రజలకే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి తీరని లోటు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్పాలంటే 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా రాష్ట్రంలో ఒక బలమైన ముద్ర వేసుకున్నటువంటి బలమైన నాయకుడు. కాపు నాయకుడే కాదు, ఆయన అందరికీ దగ్గరగా ఉన్నటువంటి నాయకుడు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ బలోపేతం కావడానికి అన్ని రకాలుగా అభివృద్ధి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో చనిపోవడం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి తీరని లోటుగా భావిస్తూ, ముఖ్యంగా వారు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రైతు బిడ్డ. ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కాపు రిజర్వేషన్ కోసం కానీ, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కాపు రైతాంగం గురించి కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరు సంపాదించుకొని ఈరోజు మరి మనలో లేకుండా పోయినందుకు పార్టీ తరఫున అదేవిధంగా వ్యక్తిగతంగా విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నాం. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారికి నంద్యాల వైఎస్ఆర్ పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇల్లంపూడిలో జన్మించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు తన జీవితం అంతా పేద ప్రజల కోసం, అనిత్యం ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, ప్రజల కోసం అనిత్యం అతను పాటుపడినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా ఈ కాపు జాతిని మరి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి, అదేవిధంగా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆయన ఈ రాష్ట్రంలో మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని చెప్పేటువంటి మహాధీరుడు ముద్రగడ పద్మనాభం గారు. మరి ఆయన జీవితం అంతా ప్రజల కోసము, మరి కాపు జాతి కోసం అనిత్యం శ్రమించినటువంటి వ్యక్తి అతను. అదేవిధంగా ఆయన పిలిచిన వెంటనే పలికే వ్యక్తి, మనసున్నటువంటి మంచి మనిషి ఆయన. ఎందుకంటే ప్రత్యక్షంగా మేము ఆయన ఊరికి పోవడం జరిగింది, ఆయన కలుద్దామని చెప్పేసి. కానీ అక్కడ వెళ్తే ఆయన యొక్క ఆప్యాయత కానీ, ఆయన యొక్క ప్రజల పట్ల చూపే మమకారం కానీ, ఆయన అతిథుల పట్ల చూపే ఆప్యాయత కానీ మనం మరవలేము. అక్కడ పోతే అతను ఎంత మర్యాద చేస్తా అంటే అంత మర్యాదను మనం మరవలేము. అదేవిధంగా వచ్చిన వ్యక్తులను కూడా ఈ రాష్ట్రంలో సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి, మీరు ఎలా ఉండాలని చెప్పేసి మంచిగా పరికరించినటువంటి మహానాయకుడు అతను. అదేవిధంగా అతను 2024లో మన వైఎస్ఆర్ పార్టీలో చేయడం జరిగింది. 2024లో చేరినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కోసం ఆయన మనస్ఫూర్తిగా కృషి చేసినటువంటి వ్యక్తి. అలాంటి మహానాయకునికి నంద్యాల వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఆయనకు నివాళులు అర్పిస్తా ఉన్నామని. ముద్రగడ పద్మనాభం గారు నిన్న చనిపోవడం జరిగింది. ఆయన 1953 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ఆయన జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అదేవిధంగా 4 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి, ఓసారి ఎంపీ ఉండి, 2 సార్లు మంత్రి పదవి కూడా చేయడం జరిగింది. ఆయన వైఎస్ఆర్ పార్టీలో ప్రముఖ నాయకుడిగా మనం కొనసాగుతున్నారు. అదేవిధంగా కాపు యొక్క రిజర్వేషన్ కోసం అని చెప్పేసి ఆయన ఆమరణ నిరాశ కూర్చోవడం అయితేనేమి, అనేక రకమైన ఉద్యమాలు చేసేటువంటి వ్యక్తి. అదే కాకుండా ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ లో ఆయన గురించి చెప్పేది ఏంటంటే, ఒక కాపు వాళ్ళ కోసమే కాదు, ఆయన సామాన్య జనం ఎవరు వచ్చినా కూడా, ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ స్పందించేవాడు. ఆ విధంగా ప్రజల యొక్క మనల్ని పొందినాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిన్న ఈ రోజు టీవీలలో చెప్తున్నారు. కాబట్టి ఆయన ఒక కాపు కులానికి అనేది కాదు, కానీ టోటల్ గా పేద ప్రజల కోసము, అక్కడ ఉండే ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి అందరి కోసం ఆయన నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మంత్రిగా 2 టర్ములు ఆయన పనిచేసినాడు. అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత మన వైఎస్ఆర్ పార్టీ రాబోయే ఎలక్షన్స్ లో బలంగా ఉంటుంది. ఆయన యొక్క స్ఫూర్తితో కాపులు ఆ తూర్పుగోదావరి జిల్లా కోస్తా ఏరియాలో మనకు మంచి ఊపు ఉంటుంది అనేటువంటి క్రమంలో ఆయన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఇది మన వైఎస్ఆర్ పార్టీకి చాలా నష్టదాయకం కూడా. కాబట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మన వైఎస్ఆర్ పార్టీ యొక్క గెలుపు కోసము, వైఎస్ఆర్ పార్టీ యొక్క వ్యక్తులను మనం నిరంతరము
వాళ్ళు కృషి చేస్తూ వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆయన చనిపోయేందుకు సంతాపం తెలియదు. నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తజన హృదయాలలో కొలువై నంద్యాల పట్టణంలో వెలిసిన ప్రపంచంలోనే 2వ శ్రీ జగజ్జనని దేవి ఆలయం నేడు ఆషాఢ మాస పూజలతో పులకించిపోయింది. పవిత్ర ఆషాఢ మాసం ప్రారంభమైన సందర్భంగా లోకమాత అయిన జగజ్జనని అమ్మవారికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలు, పుట్టింటి పట్టు చీరె మరియు సారెను సమర్పించారు. భక్తి ప్రపత్తులతో సాగిన ఈ సమర్పణ కార్యక్రమంలో ఆలయ ప్రాంగణం మంత్రముగ్ధమైంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ నేటి నుండి నెల రోజుల పాటు అమ్మవారి ఆషాఢ మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయని వెల్లడించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ ఆలయ సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు అమ్మవారికి తమ చీరె, సారెలను సమర్పించవచ్చని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ జగజ్జనని క్షేత్రంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల ఎలాంటి కులమత భేదాలు కానీ పేద ధనిక వ్యత్యాసాలు కానీ ఉండవని, అమ్మవారి ముందు భక్తులంతా సమానమేనని పేర్కొన్నారు. భక్తులందరూ ఆలయ సాంప్రదాయ పద్ధతుల్లో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. నంద్యాల పట్టణ ప్రజలకు, భక్తాదులకు తెలియజేయడమేమనగా, మన నంద్యాల పట్టణంలోనే ప్రపంచంలోనే 2వ మూర్తిగా ప్రతిష్ట గావించబడినటువంటి శ్రీ జగజ్జనని అమ్మవారికి అనాది కాలం నుండి ఈ సృష్టి ప్రారంభం నుంచి వచ్చినటువంటి పూజ ఆషాఢ మాసంలో పుట్టింటి పట్టు చీరసార, విశ్వశాంతి, లోక కళ్యాణం, సర్వజన శ్రేయ సిద్ధార్థం కోసం మన నంద్యాల పట్టణ ప్రజల తరపున ఈరోజు శ్రీ జగజ్జనని అమ్మవారి దేవస్థానమునకు ఆషాఢ మాసం పుట్టింటి పట్టు చీరసార కులము, మతము, ధనికులు, పేదలు, నాయకులు, అధికారులు, స్వాములు, పీఠాధిపతులు అనేటువంటి భేదాలు ఏమీ లేకుండా అందరూ కలిసి ఈరోజు మొదటి రోజు అమ్మవారికి పసుపు కుంకుమలు, పుట్టింటి పట్టు చీరసార సమర్పించడం జరుగుతుంది. కావున ఈ యొక్క ఆషాఢ మాసం నెల రోజులు కూడా ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ఉంటుంది. ఆషాఢ మాసంలో ఎవరైనా సరే అమ్మవారికి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు పుట్టింటి పట్టు చీరసారలు తీసుకుని రావచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు సాంప్రదాయ దుస్తులను ధరించి మాత్రమే రావాలను. ఈ దేవాలయంలో అందరూ సమానమే, ఎలాంటి రికమెండేషన్లు ఉండవు. కేవలం భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీద అపారమైనటువంటి నమ్మకంతో, ధైర్యంతో, భక్తి పారవశ్యంతో ఈ పుట్టింటి పట్టు చీరలు, సారెలు తీసుకుని వచ్చి అమ్మకు సమర్పించి దీర్ఘ సుమంగళిత్వాన్ని పొంది పిల్లా పాపలు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంతో, ఆయుష్తో, పాడి పంటలతో ఆనందంగా, సంతోషంగా ఉండాలనేటువంటి ఆ తల్లి సంకల్పాన్ని మనము ఆ యొక్క అమ్మవారి ద్వారా వరాన్ని పొందాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా, ఇష్టపూర్వకంగా, గుంపులుగా, ఊరేగింపులతో, ఉత్సవాలతో ఈ నెల రోజులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, అందరూ బాగుండాలని, అందరూ ఆహ్వానితులే అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వేదికగా ఈ నెల 17వ తేదీ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు భారీ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రముఖ ఆర్థిక సంస్థ ముతూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ జరగనుంది. కళాశాల ప్రాంగణంలోని శ్రీ స్వామి వివేకానంద ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి తెలిపారు. క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ వివరాలను కళాశాల చైర్మన్ ప్రిన్సిపల్ సుబ్బయ్య, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్లు కుమార్ మరియు సంపత్ కుమార్లు సంయుక్తంగా వివరించారు. నంద్యాలలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు 2 కంపెనీల చేత క్యాంపస్ డ్రైవ్ ఈ నెల 17వ తేదీన జరుగుతున్నాయి. ఒకటి ముతూట్ మైక్రో ఫైనాన్స్ వారి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ లేదా ఆ పైన డిగ్రీ చదివినటువంటి విద్యార్థులకి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఈ జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. వీటికి నంద్యాల మరియు తదితర ప్రాంతాల్లోనే ఉద్యోగం చేసుకున్నటువంటి అవకాశం కూడా ఉంది. వీళ్ళకి నెలకి 19,000 రూపాయలు జీతము, వాటికి తోడు ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు నంద్యాల, గిద్దలూరు, నందికొట్కూరు, వెల్దుర్తి, గూడూరు, కొవ్వూరు మరియు కావలి ఇలాంటి ప్లేసెస్లో పనిచేయటానికి దాదాపుగా 30 ఖాళీలు ఉన్నాయి.
ఈ 30 ఖాళీలకు గాను 17వ తేదీ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ ద్వారా సెలక్షన్స్ జరుగుతాయి. వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అలాగే వెహికల్ కూడా ఉండాలి. వెహికల్ మీదకు ఫ్యూయల్ అలవెన్స్ కూడా ఇస్తారు. అట్లాగే మన జరగవలసినటువంటి కోర్ సాఫ్ట్ ఐటీ సొల్యూషన్స్ వారు కూడా ఆ రోజున వీలు కాని పరిస్థితుల్లో వారు కూడా 17వ తేదీనే కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ డ్రైవ్ ద్వారా పీడీపీ యాక్సెసిబిలిటీ స్పెషలిస్ట్ అని, బిజినెస్ మేనేజర్ అని, ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అని ఉద్యోగాలను కల్పిస్తున్నారు. వీళ్ళకి 2.8 లక్షల నుంచి 3 లక్షల వరకు వేతన ప్యాకేజీని ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో డిగ్రీ కానీ లేదా ఇంజనీరింగ్ కానీ చేసిన విద్యార్థులు దీనికి అర్హులు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ 2 కంపెనీలు నిర్వహిస్తున్నటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ని యువత ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఉపయోగించుకున్నట్లయితే మంచి ఉపాధిని పొందేటువంటి అవకాశం ఉంది. నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో అర్ధరాత్రి తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై మృతి చెంది ఉన్న పశువును బైక్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గడివేముల మండలం గని గ్రామం వద్ద గల సోలార్ విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న నంద్యాలకు చెందిన భార్గవ్, పాణ్యం మండలం ఒడ్డుగండ్ల గ్రామానికి చెందిన కార్తిక్ అర్ధరాత్రి దాటాక 1:30 సమయంలో విధులు ముగించుకొని మోటార్ సైకిల్ పై వస్తున్నారు. ఈ క్రమంలో పాణ్య గ్రామం సమీపానికి చేరుకోగానే అప్పటికే రోడ్డుపై చనిపోయి ఉన్న ఒక పశువును వీరి బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో నంద్యాలకు చెందిన భార్గవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. వడ్డుగండ్ల గ్రామానికి చెందిన కార్తిక్ తీవ్ర గాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న హైవే పెట్రోల్ సిబ్బంది వెంటనే స్పందించి 108 వాహనంలో క్షతగాత్రుడైన కార్తిక్ ను నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. నంద్యాల పట్టణంలో బలిజ సంక్షేమ సంఘం నేతలు నేడు దివంగత కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకంగా కాపు సామాజిక వర్గాల అభ్యున్నతికి చేసిన పోరాటాలు, ఉద్యమాలను వారు గుర్తు చేసుకున్నారు. ముద్రగడ పద్మనాభం మృతి కాపు సామాజిక వర్గానికి, రాష్ట్ర ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కైలాస్నాథ్, సెక్రటరీ చంద్రశేఖర్, ప్రచార కార్యదర్శి శ్రీనివాసులు, సిద్ధం శివరాం, చిమ్మా రవికుమార్, పార్థుడు, దండె సుధాకర్, రామసుబ్బయ్య సభ్యులు పాల్గొన్నారు. మా ప్రగాఢ సానుభూతి నంద్యాల తరఫున తెలుపుకుంటూ, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసిన వ్యక్తి, ఏ ఊరిని నొప్పించకుండా అందరినీ మెప్పించినటువంటి వ్యక్తి. అందులోనూ ఆయన పదవి అంటే తృణపాయము, ఓ చిన్న మాట పట్టింపు కొరకు మంత్రి పదవినే వదులుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో చాలా అడ్డుగా ఉంటారు. మరి ఈరోజు కాపులనే కాదు అందరి హృదయాల్లో ఆయన నిలిచినటువంటి వ్యక్తి. ఆయనకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఇద్దరితో ఒక జాతి ఆశలు ఆశయాలను తన భుజస్కంధాలపై మోసి నిన్నటి రోజున అలసిపోయి తను చాలించినటువంటి ముద్రగడ గారికి నంద్యాల బలిజ సంక్షేమం తరపున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ముద్రగడ పద్మనాభం గారు పెద్దలు, గౌరవనీయులు నిన్న చనిపోవడం చాలా బాధాకరం. వారు రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు చేశారు. వారు చనిపోవడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాధాకరం. వారి తీరని లోటు చాలా ఇబ్బందికరము. వారికి ఈ విధంగా తొందరగా చనిపోవడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాధాకరం. వారికి దేవుడు ఇవి తొందరగా తీసుకోవడము ఎంత బాధాకరమో, వారి ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు నిన్నటి దినాన తుది శ్వాస వదలడం 2 రాష్ట్రాలకు తీరని లోటని రాష్ట్ర కాపు జేఎస్గా అందరి శోక సముద్రంలో నిలిచిపోయారు. అదేవిధంగా అలుపెరగని పోరాట యోధుడు, జీవో నెంబర్ 13 తీసుకొచ్చిన ముఖ్య నేత, తృణప్రాయంగా
పదవులను వదిలి జాతి కోసం ఆయన వంతు కర్తవ్యంగా ఎన్నెన్నో అవమానాలు భరించి ఈ జాతిని నిలబెట్టాలి, కాపు రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి అరపెరుగని పోరాటం చేసిన మహానేత. అటువంటి నేతను ఈరోజు లేడని తెలిసి శోక సముద్రంలో ఇరు రాష్ట్రాల నాయకులు కానీ ప్రజలు కానీ బాధపడతా ఉన్నారు. ఈ లోటు తీరిందని, ఇలాంటి ఉద్యమ నాయకుడు మళ్ళా ఏ రూపంలో కూడా పుట్టబోడని చెప్పి కూడా మేమంతా భావిస్తా ఉన్నాం. క్రీడాకారుల్లో క్రీడల పట్ల మరింత అవగాహన, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు క్రీడా భారతి ఆధ్వర్యంలో క్రీడా భారతి జ్ఞాన్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు క్రీడా భారతి రాయలసీమ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు సుధాకర్ మరియు నంద్యాల అధ్యక్షుడు నిమ్మకాయల సుధాకర్ సంయుక్తంగా తెలిపారు. సాధారణంగా క్రీడలంటే కేవలం మైదానానికే పరిమితం కాకుండా వాటి వెనుక ఉన్న విజ్ఞానాన్ని, నియమ నిబంధనలను యువతకు చేరవేయాలనే ఉద్దేశంలోనే ఈ జ్ఞాన పరీక్షలను డిజైన్ చేసినట్లు వారు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా జరిగే ఈ వినూత్న పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులను అందించనున్నట్లు స్పష్టం చేశారు. క్రీడా రంగంలో రాణించాలనుకునే విద్యార్థులు, యువత మరియు క్రీడాకారులు ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని, వెంటనే తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని క్రీడా భారతి ప్రతినిధులు కోరారు. భారత స్థాయిలో క్రీడా భారతి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి క్రీడల్ని డెవలప్ చేయాలనేటువంటి సంకల్పంతో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ క్రీడా సంఘాలని, క్రీడా భారతి అనేటువంటి ఆర్గనైజేషన్స్ ని స్టేట్ వైడ్ గా అలాగే డిస్ట్రిక్ట్ వైడ్ గా కూడా ఏర్పాటు చేసి క్రీడల్ని ఎంకరేజ్ చేసినటువంటి విషయం మనకందరికీ తెలిసినటువంటిది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా క్రీడా భారతి తరఫున క్రీడా జ్ఞాన పరీక్ష అన్నటువంటిది ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేసి దాని ద్వారా క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే క్రీడల్లో ఎంత జ్ఞానం ఉంది వాళ్ళకి అనేటువంటిది తెలుసుకోవడం కోసం ఒక పరీక్షను నిర్వహిస్తూ ఉన్నారు. ఆ పరీక్ష ఫీజు కేవలం 20 రూపాయలు మాత్రమే ఉంటది. దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి ఒకరికి 1,00,000 రూపాయలు, సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 50,000 చొప్పున ఇద్దరికి, తర్వాత థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 25,000 రూపాయలు చొప్పున ఆరుగురికి, తర్వాత అట్లాగే 11,000 రూపాయల చొప్పున 11 మందికి, మొత్తం 20 మందికి ప్రైజెస్ ఇచ్చేటువంటి అవకాశం క్రీడా భారతి కల్పిస్తుంది. ఈ విషయాన్ని అందరూ గమనించి ఏజ్ వైజ్ గా ఎవరైనా దీన్ని పాల్గొనవచ్చు అనేటువంటి విషయాన్ని గమనించి ఈ ఎగ్జామ్ కి రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది వ్యక్తిగతంగా కానీ లేదా గ్రూప్ గా కానీ లేదా మన క్రీడా భారతి వాలంటీర్స్ తరఫున కూడా మనం ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సదుపాయాన్ని వాళ్ళు కల్పించడం జరిగింది. గతంలో కూడా మనం నంద్యాల నుంచి కూడా ఒక విద్యార్థికి 4th ప్లేస్ రావటం, 11,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని విద్యా సంస్థల యాజమాన్యాలన్నీ కూడా గమనించి రిజిస్టర్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేయవలసిందిగాను, ఎగ్జామ్ కావలసినదిగా కోరవలసినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని గమనించి ప్రోత్సహిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరంలో కూడా 2026 సంవత్సరానికి కూడా క్రీడా భారతి జ్ఞాన్ పరీక్ష ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినాయి నిన్నటి నుంచి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రీడలు ఆడడమే కాదు, క్రీడల పట్ల క్రీడల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ని కూడా పిల్లల్లో మనం పెంపొందించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇలాంటి కాంపిటీషన్స్ నేషనల్ వైడ్, స్టేట్ వైడ్ జరిగే కాంపిటీషన్స్ స్టూడెంట్స్ ని ఆ వైపు మనం ఎంకరేజ్ చేయొచ్చు. అంటే స్పోర్ట్స్ నాలెడ్జ్ కూడా వాళ్ళలో మనం పెంపొందించడానికి ఇలాంటి కాంపిటీషన్ చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి పాఠశాల మేనేజ్మెంట్స్, కోచ్లు, పీటీలు అందరు కూడా ఎవరికైతే క్రీడల పట్ల ఆసక్తి ఉంటుందో అలాంటి విద్యార్థులందరినీ ప్రోత్సహించి ఈ క్రీడా జ్ఞాన పరీక్షకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ క్రీడా జ్ఞాన పరీక్ష నామినల్ ఫీజు 20 రూపీస్ మాత్రమే ఆన్లైన్ లో మనం పే చేసి ఈ కాంపిటీషన్ లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ స్కూల్ మేనేజ్మెంట్స్ చేయదలుచుకుంటే బల్క్ రిజిస్ట్రేషన్స్ కూడా అవకాశం ఉంది. కాబట్టి పిల్లల్లో అవగాహన పెంపొందించి పేరెంట్స్ ని కొంచెం ఎంకరేజ్ చేసి
మన నంద్యాల జిల్లా నుంచి ఈ క్రీడా జ్ఞాన పరీక్ష వీలైనంత ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యేలా చూడాలని చెప్పేసి మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును భద్రపరుచుకోవడానికి వెంటనే స్పందించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 24వ తేదీలోగా అర్హులైన ఓటర్లందరూ తమ ఓటరు ఎన్యుమరేషన్ పత్రాలను సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నంద్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును కోల్పోవడం వల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు మరియు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వివరాలను సరిచేసుకోవాలని కోరారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఆయా సచివాలయాల పరిధిలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామని, పార్టీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు నిరంతరం అందుబాటులో ఉంటూ ఓటర్లకు అవసరమైన సేవలు మరియు సహాయాన్ని అందిస్తున్నారని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా వెల్లడించారు. ఎన్నికల కమిషన్ కల్పించిన ఈ గడువును అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఓటును కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం సార్. ప్రక్రియలో భాగంగా ఈరోజు వరకు నంద్యాలలో ప్రజలందరూ విరివిగా పాల్గొన్నారు. కానీ ఇంకా నా అంచనా ప్రకారము 85% కంప్లీట్ అయింది. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎలక్షన్ ఆఫీసర్ వాళ్లకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా సహా ఎమ్మెల్సీ అప్రెడ్డి గారు 1 month ఎక్స్టెన్షన్ చేయమని చెప్పేసి విజయవాడలో సిఇఓ ఆఫీస్ గారిని అడగడం జరిగింది. నిన్న 24వ తేదీ వరకు అంటే 10 రోజులు దగ్గర ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. నేను నంద్యాల వాసులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఈ అవకాశము వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు పొరపాటున ఎన్రోల్ చేసుకోలేని వాళ్ళందరూ ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకొని తమ విలువైన ఓటును కాపాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. చాలామందికి ఇబ్బందికరమైన విషయాలు చాలా జరగబోతూ ఉన్నాయి మనకు ఓటు హక్కు లేకపోవడం వల్ల. ఎందుకంటే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మనమందరము చూసాము, పక్క ముఖ్యమంత్రులు కూడా చెప్తా ఉన్నారు, కర్ణాటకలో మంత్రులు కూడా చెప్తా ఉన్నారు, ఓటు హక్కు లేకపోవడం వల్ల వీళ్ళు ఇక్కడి వ్యక్తులు కాదు, వీళ్లకు రావాల్సిన స్కీమ్స్ అని ఆపేస్తే తప్పేమిటి అని కూడా అడగడం జరుగుతోంది. ఈరోజు వరకైతే అటువంటి డిసిషన్ ఏది జరగలేదు. భవిష్యత్తులో ఏ పరిణామం ఏ రకంగా ఉంటుందో విలువైన మన ఓటును కాపాడుకొని అన్ని రకాల ఎవిడెన్సెస్తో సహా మనం పెట్టేసి చేసుకోవాల్సిందిగా నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మా ఆఫీస్లో కూడా కంటిన్యూగా మేము హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రతి చోట ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బిఎల్ఏలు మీ ఇంటి దగ్గరకు వచ్చి అన్ని రకాల సర్వీసెస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు మీ విలువైన ఓటును ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. నమస్కారం. మేము ఇక్కడ జగతిని దగ్గర టెంపుల్ దగ్గర ఉన్నటువంటి మా ఆఫీస్ నందు దాదాపు 1 month నుంచి కూడా మేము హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మా వాలంటీర్సు, మా స్టాఫ్ అందరు కలిసి వాళ్ళకు వచ్చే ప్రతి అనుమానాన్ని కూడా మేము నివృత్తి చేసే రంగా చేస్తూ ఉన్నాము. 2002లో ఓటు హక్కు లేకుండా మిస్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి ఇబ్బందులున్నా వాళ్ళకి ఏదున్నా మా దగ్గరికి మీరు తీసుకొని వస్తే మేము జాగ్రత్తగా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేసి ఆఫీసర్లతో మాట్లాడి ఏ రకంగా ఫిలప్ చేయాలి, మీరు అప్లికేషన్ ఫిలప్ చేయలేని పరిస్థితుల్లో మేము దగ్గర ఉండి మీకు అప్లికేషన్ ఫిలప్ చేసి మీ సహాయం చేస్తామని చెప్పేసి మీ ద్వారా అందరికీ తెలుపుతున్నాను. ఇటువంటి హెల్ప్ డెస్క్లు నంద్యాలలో చాలా ఉన్నాయి, అందులో మాది కూడా ఒకటి. మీరు ఎప్పుడైనా సరే వచ్చి ఈ హెల్ప్ డెస్క్లో మా సర్వీసెస్ను యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతాం. సూర్యసేన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కరపత్రాలను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన
ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు, వెలాసిటీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి మరియు సూర్యసేన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చంద్రశేఖర్ హాజరయ్యారు. సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మానవ అవసరాల కోసం అడవులను, చెట్లను నరికివేస్తూ కొత్తగా మొక్కలు నాటకపోవడం వల్లే ప్రకృతిలో తీవ్ర మార్పులు వస్తున్నాయని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లను పెంచి ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చారు. అలాగే విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ప్లాస్టిక్ స్థానంలో జూట్ బ్యాగులను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాయి ప్రదీప్ రెడ్డి, అశోక్ కుమార్, విజయ్ కుమార్, వరదరాజులతో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరావతి ప్రాంతంలో 5 ఎకరాల్లో అటవీ ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? చెట్లు ఈ పర్యావరణ రక్షించడంలో చాలా ప్రముఖ పాత్రను పోషిస్తాయి. కాబట్టి మనం అవసరమైతేనే ఇటువంటి వాటిని ఉపయోగించుకోవడం, లేకపోతే లేదు. ప్రతి ఒక్కరి బాధ్యత అది. పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎవరి బాధ్యత కాదు, మనదే. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరు ప్రవర్తించాలని, బాధ్యతగా ఉండాలని, సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో సార్లకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాము. ఈరోజు మనం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం అనేది పర్యావరణ సమస్య మీద. ఇప్పుడు చూడండి, వృక్ష రక్షతి రక్షిత అన్నారు. ఇప్పుడు వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. కానీ ఎటువంటి స్వార్థం లేకుండా వృక్షం అనేది తను బతికినంత కాలమే కాకుండా మనం ఏం తెలుసుకోవాలనేదన్నా మనకు అర్థమవుతుంది. కాబట్టి కొద్దిగా అందరూ ఒక 15 నిమిషాలు రోజుకో ఒక 15 నిమిషాలు మీరు దీనికోసం కేటాయించండి. ప్రకృతి కోసం కావచ్చు, మన ఆరోగ్యం కోసం కావచ్చు, లేదా మనం కొత్త తెలుసుకునే విషయాల గురించి కావచ్చు. కానీ సమాజం మీద కూడా కొంచెం అవగాహనతో మర్చిపోవాలని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. నంద్యాల పట్టణంలో సచివాలయ ఉద్యోగుల తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విధులకు సమయానికి హాజరు కాకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటలు అయినా ఖాళీ కుర్చీలే. నంద్యాల పట్టణంలోని 30వ వార్డు సచివాలయం ఉద్యోగుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ సచివాలయంలో మొత్తం 6 ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి ఉండగా ఉదయం 11 గంటలు దాటుతున్నా కేవలం వెల్ఫేర్ సెక్రటరీ మాత్రమే కార్యాలయానికి హాజరయ్యారు. మిగతా 5 ఉద్యోగులు గైర్హాజరు కావడంపై స్థానికులు మండిపడుతున్నారు. మూమెంట్ రిజిస్టర్లో నమోదు శూన్యం. నియమావళి ప్రకారం సచివాలయ ఉద్యోగులు ఆఫీస్కి వచ్చి ఆ తర్వాత ఫీల్డ్ వర్క్కు వెళ్లాల్సి వస్తే మూమెంట్ రిజిస్టర్లో ఎక్కడికి, ఏ పని మీద వెళ్తున్నారో సమయంతో సహా నమోదు చేయాలి. కానీ నేడు ఆలస్యంగా వచ్చినా లేదా రాని ఉద్యోగులు ఎవరు కూడా రిజిస్టర్లో ఎలాంటి వివరాలు నమోదు చేయలేదు. దీన్ని బట్టి వారు విధులను ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారో అర్థమవుతోంది. ఓటరు ఎన్యుమరేషన్లో బిఎల్ఓల నిర్లక్ష్యం. మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓటరు నమోదు ప్రక్రియలోనూ కొందరు బిఎల్ఓలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ నెల 14 లోపల ఓటర్లకు అందించాల్సిన ఎన్యుమరేషన్ పత్రాలను సకాలంలో పంపిణీ చేయలేదు. ఒకే ఒక్క బిఎల్ఓ వద్ద దాదాపు 300 ఎన్యుమరేషన్ పత్రాలు అలాగే ఉండిపోవడం కలకలం రేపుతోంది. అదృష్టవశాత్తు గడువు పొడిగించడంతో అర్హులైన ఓటర్లకు పత్రాలు అందే అవకాశం దక్కింది. లేని పక్షంలో ఈ నిర్లక్ష్యం వల్ల వందలాది మంది తమ విలువైన ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడేది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే సచివాలయ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విధులకు యగనామం పెడుతున్న నిర్లక్ష్యపు ఉద్యోగులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని 30వ వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం మండల కేంద్రంలో సర్షన్ టీవీ వార్తకు అదిరిపోయే స్పందన లభించింది. బోయపేటలోని ప్రధాన వీధిలో పైప్లైన్ పనుల కోసం సీసీ రోడ్డును త్రవ్వి పనులు పూర్తయిన తర్వాత అలాగే వదిలివేయడంతో స్థానికులు, వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్న వైనాన్ని ఈ నెల 3వ తేదీన
సష టీవీ ప్రత్యేక కథనంగా ప్రసారం చేసింది. నిత్యం రాకపోకలతో బిజీగా ఉండే ఈ రోడ్డు గుంతలమయంగా మారి ప్రజలు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చూపించడమే కాకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీనికి తక్షణమే స్పందించిన పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్ మరియు సంబంధిత శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. గుంతలమయంగా మారిన ఆ సీసీ రోడ్డుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి మళ్లీ రాకపోకలకు వీలుగా తీర్చిదిద్దారు. సమస్యను వెలుగులోకి తెచ్చి అధికారులను కదిలించి తమ ఇబ్బందులను తొలగించిన సష టీవీ యాజమాన్యానికి, ప్రతినిధులకు బోయపేట స్థానిక ప్రజలు మరియు వాహనదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, వైసీపీ నేతలు తీవ్ర సంతాపం. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. పశువులు ఢీకొని కాంట్రాక్టు ఉద్యోగి అక్కడికక్కడే మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. జూలై 17న నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో భారీ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్. దివంగత కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు శ్రద్ధాంజలి ఘటించిన బలిజ సంక్షేమ సంఘం నేతలు. నంద్యాల జగజ్జనని ఆలయంలో వైభవంగా ప్రారంభమైన ఆషాఢ మాస వేడుకలు. జగన్మాతకు పుట్టింటి పట్టు చీరే సారె సమర్పించిన భక్తులు. క్రీడా భారతి జ్ఞాన్ పరీక్షల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం. క్రీడాకారులు ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఈ నెల 24లోగా ఓటరు ఎన్యుమరేషన్ పత్రాలు సమర్పించి ఓటు హక్కును పతిలం చేసుకోండి పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. సూర్యసేన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు. నంద్యాల సచివాలయంలో ఉద్యోగుల నిర్లక్ష్యం. సష టీవీ ఇంపాక్ట్. కదిలిన అధికారులు. పాణ్యం బోయపేటలో రోడ్డుకు మోక్షం. అధికారుల స్పందన. వార్తా ప్రసారమైన కొన్ని రోజులకే రంగంలోకి దిగిన సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.